శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి డిసెంబర్ 7 నుంచి 13 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి ఈ వారంలో ప్రధానంగా 7వ తారీఖు నుంచి దశమ స్థానంలోకి కుజగ్రహ ప్రవేశం సుమారు జనవరి 15 వరకు దిగ్బలుడై ఉండడం వల్ల ఈ రాశి వారిలో ఒక విధమైన కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. ఏ పనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారంలో మీ ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. ఇది దూర ప్రాంతంలో విదేశంలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళు కంప్లీట్గా ధనాదాయం ఏర్పడుతుంది, వనరులు ఏర్పడతాయి, ఉద్యోగ ప్రయత్నం లభిస్తుంది, ఏదో ఒక జీవనోపాధి వారికి లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా కుజబలం పెరగడంతో ఆటోమేటిక్గా వీళ్ళు చిన్న చిన్న సమస్యలను కూడా చాలా ఈజీగా పరిష్కరించుకుంటారు. కొంతకాలంగా వేధిస్తున్నటువంటి జన్మశని ప్రభావం నుంచి ప్రతి పని వాయిదా వేయడం, తర్వాత చేద్దాం అనుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ బలహీనత నుంచి బయటపడి ప్రతి పని చాలా ఉత్సాహంగా చురుగ్గా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయడానికి చాలా వరకు చాలా యాక్టివ్గా హుషారుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో మిగతా గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు 9వ స్థానంలో రవిగ్రహ సంచారం. ఇది జాతకుల్లో ఒక విధమైన ఆధ్యాత్మిక చింతన కలుగుతూ ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. విద్యార్థులు వారి విద్యను ఇంకా అభివృద్ధి చేసుకోవడం కానీ, ఏదైనా కొత్త కోర్సులో ప్రవేశించడం కానీ జరుగుతూ ఉంటుంది. పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి ఒక మంచి గురువు లభించడం వల్ల వారి యొక్క డెస్టినేషన్ చేరుకునే ప్రయత్నం, అంటే వారి యొక్క గమ్యం తొందరగా చేరుకొని అనుకున్నది పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా స్త్రీలకి, అంటే యాక్చువల్గా మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ, అలాగే మీ తోడబుట్టిన వారు అక్క చెల్లెళ్ళు ఎవరన్నా ఉంటే వారికి గొప్ప గొప్ప అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే విదేశీ అవకాశం రావడం కానీ, వారికి ఏదైనా ఉద్యోగం రావడం కానీ, మొత్తం మీద ప్రభుత్వ సహకారం లభించడం కానీ, వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఇప్పుడున్నటువంటి శుక్రుడు భాగ్యస్థితిలో ఉండడం వల్ల చాలా వరకు ఇది స్త్రీలకి అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా ఈ ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. సో మొత్తం మీద ఏంటంటే ఈ వారంలో ఒక కొత్త గురువు మీకు లభించడం వలన కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు. మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నం కూడా చాలా వరకు జరుగుతూ ఉంటుంది. తరచూ ఏదో ఒక ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరినో ఒకరిని కలుసుకోవడం, కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రస్తుతం ఏర్పడుతున్నటువంటి ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీరు ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు. ఆ కృషికి తగిన ప్రతిఫలం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఎంబటిని ఏ ఫలితం కూడా ఇప్పుడు రాదు. మీకు ఏదైనా 1-2 సార్లు ప్రయత్నం చేసి నిదానంగా ఓర్పుగా వెయిట్ చేస్తేనే మీరు అనుకున్నది సాధించగలరు తప్ప ఎంబటినే రావాలంటే మాత్రం 100% రాదు. పైపెచ్చు దానివల్ల ఇబ్బంది కూడా జరుగుతుంటుంది. కాబట్టి నిదానంగా ప్రయత్నం చేయండి. కంప్లీట్గా మంచి అవకాశం చివరిలో అయినా మీకే రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ బాగున్నప్పుడు కూడా మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎలాగున్నా నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మిమ్మల్ని ఏదో విధంగా డెవలప్మెంట్ అవ్వకుండా మీరు అదే స్థితిలో ఎందుకు పనికివాడిగా ఉంటే మీతో రకరకాల పనులు చేయించుకోవచ్చు, మిమ్మల్ని ఉపయోగించుకోవచ్చు అని కొంతమంది మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేస్తూ ఉంటారు. పైపెచ్చు మీకు ఏదైనా ఉద్యోగం రాకుండానో పెళ్ళి అవ్వకుండా వాళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మిమ్మల్ని వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని మిమ్మల్ని వారిని ఉపయోగించుకోవచ్చనే ఉద్దేశంతో మీకు అభివృద్ధి రాకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వారి నుంచి మీరు బయటపడాలన్నమాట. అంటే ఏదైనా ఒక విద్యార్థి ఒకళ్ళు ఉంటాడు, బాగా పెద్దవారితో స్నేహం చేస్తుంటాడు. ఇది ఒక్కసారి గమనించి ఆ బంధం నుంచో లేదంటే దాని నుంచి మీరు బయటపడితే మిమ్మల్ని మీకు మీరు ఎదగడానికి పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళని కాకుండా మీకు మీరుగా ఆలోచిస్తూ ఎవరైతే మిమ్మల్ని మంచి మార్గంలో పెడదాం అనుకుంటున్నారో వాళ్ళ మార్గంలో వెళ్ళడం వల్ల కంపల్సరీగా వృత్తిపరంగా సెటిల్మెంట్ వస్తుంది. అలాగే కొంతవరకు మిమ్మల్ని మీరు యాక్టివేట్ పరుచుకుంటూ కొత్త అవకాశాలు రావడం, చాలా హుషారుగా ఉండడానికి అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారు నిరంతరం మరి శని యొక్క ఎక్కువ తీవ్రతలో ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ఫేస్లోనే కనబడుతుంటుంది. అటువంటి వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి తైలంతో అభిషేకం చేయించి అక్కడ ఉన్నటువంటి విధి విధానంతో ఆ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం వల్ల, వీలైతే శనివారం వ్రతం చేసుకోవడం వల్ల ఈ జాతకులకి
కంప్లీట్గా మార్పు రావడానికి టైం స్టార్ట్ అయింది. నెమ్మదిగా మార్పు దానికదే వస్తుంది. మీకు కావాల్సిందల్లా ఓర్పు సహనంతో ఎదురు చూస్తే మంచి అవకాశాలు మీకే రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మన జన్మ జాతకం అన్నది దాంట్లో ఉన్నటువంటి దశలు, యోగాలు ఇవన్నీ కూడా బ్యాంకులో దాచుకున్నటువంటి ధనం లాంటిది. లేదంటే మన పేరుతో భగవంతుడు బ్యాంకులో డిపాజిట్ చేయని ధనం లాంటిది. ఈ గోచారం అన్నది ఈ గ్రహాలు మారినప్పుడు మనం విత్డ్రాల్ చేసుకోవడం, మన అవసరానికి ధనం తీసుకునే విత్డ్రాల్ టైం అన్నది ఈ గోచారం మనకి చెప్తూ ఉంటుంది. అయితే మనకి బ్యాంకులో ధనం ఉంటేనే కదా మనం ధనం విత్డ్రా చేసుకోగలం. అందువల్ల ఏంటంటే కంప్లీట్గా ఈ గోచారంలో చెప్పే ఫలితాలు మీకు కలగాలంటే, మీకు జరగాలంటే మీ జన్మ జాతకంలో అవి రాసిపెట్టి ఉంటేనే మీకు ఈ గోచార ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే మీ యొక్క జన్మ జాతకంలో ఫలితాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళు మీకు ఒక మంచి ఆస్ట్రాలజర్ను, అంటే మీకు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో సంప్రదించి మీ యొక్క జన్మ జాతకాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఆటోమేటిక్గా మీ గోచారం కూడా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రస్తుతం ఈ కుజ భగవానుడు అత్యంత బలవంతుడై మన డిసెంబర్ 7వ తారీఖున ధనుసు రాశిలో ప్రవేశిస్తూ ఆ కుజుడి పైన గురువు యొక్క దృష్టి, శని యొక్క దృష్టి కూడా పడుతుంది. అంటే ఈ శని భగవానుడు గురుగ్రహం కలిసి ఒక భావం మీద కానీ ఒక గ్రహం మీద కానీ తన దృష్టి పెట్టినప్పుడు కంప్లీట్గా ఆ గ్రహం యొక్క బలం చాలా విపరీతంగా పుంజుకుంటూ ఉంటుంది. అలాగే ఆ రాశి యొక్క బలం కూడా పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వివిధ జాతకాల్లో ఏదైనా మీ జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ కుజుడు కంప్లీట్గా తన ఉన్న భావాన్ని ఇస్తే అత్యంత ధనవంతుణ్ణి, లేదంటే అత్యంత దుఃఖపడే విధంగా దారిద్ర్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుజుని యొక్క స్థితి ప్రకారం మీరు జనవరి 7 నుంచి జనవరి 15 మధ్యలో కుజగ్రహ అనుగ్రహం కోసం కుజుని యొక్క శాంతి కానీ, కుజునికి అత్యంత బలమైన గ్రహం, అలాగే భగవంతుడు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల, అంటే మనకి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి, వివాహ ప్రయత్నాలు, అలాగే అన్నదమ్ములతో ఉన్నటువంటి సమస్యలు, స్థిరాస్తితో ఉన్నటువంటి సమస్యలు ఆంజనేయ స్వామి ద్వారా కుజుడు మీకు అనుగ్రహిస్తాడు. అలాగే సంతానం కలగకపోవడం, సంతానపరమైన ఇబ్బందులు, తరచుగా ప్రెగ్నెన్సీ పోవడం, అలాగే వివాహం తర్వాత ఇబ్బందులు, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ద్వారా కుజుడు సుబ్రహ్మణ్య అనుగ్రహంతో ఈ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీకున్నటువంటి సమస్యను బట్టి అటు సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ, అంటే ఆంజనేయ స్వామి అయితే సింధూరంతో అభిషేకం చేసి వడమాల నైవేద్యం పెట్టి మరి ఈ విధంగా తమలపాకులు దండ వేయడం వల్ల ఆంజనేయ స్వామి ప్రసన్నం అవుతాడు. ఖచ్చితంగా 8 వారాలు చేయడం వల్ల, అంటే ఇంచుమించుగా ఈ టైం అంతా కూడా డిసెంబర్ 7 నుంచి జనవరి 15 మధ్యలో వీలైతే ప్రతిరోజు ఆంజనేయ స్వామిని ఈ విధంగా పూజించడం వల్ల రుణ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఈ సమయంలో పూజించడం వల్ల సంతానానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడడానికి చాలా విలువగా ఉంటుంది. ఏదన్నా ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి మనం పరిహారం చేసుకుంటే ఆ గ్రహం మనకి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు దానికి ఎంత పరిహారం చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు అటువంటివి చేయడం వల్ల ఆ గ్రహం స్ట్రెంత్ పెంచుకొని మనకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మనం ఇచ్చిన ఫలితాన్నే తిరిగి మనకి ఆ గ్రహం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఈ సమయంలో మీ యొక్క మీలో ఉన్నటువంటి సమస్యను బట్టి మీ జాతకంలో ఆ యోగం ఉన్నదా లేదా తెలుసుకొని ఈ గ్రహాలకి మనం తగు విధంగా పరిహారం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, భూమి సంబంధించిన సమస్యలు, భార్యతో పడుతున్న ఇబ్బందులు, అలాగే సంతానం లేక ఇబ్బందులు పడుతున్నవారు ఈ సమయంలో ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల, ఈ గ్రహాలను ఆరాధించి ఆ దేవతల్ని పూజించడం వల్ల ఫలితం కూడా చాలా క్విక్గా రావడం జరుగుతుంది. స్వస్తి.